వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. పూజయస్వ అనేటటువంటి అగస్త్య మహర్షి యొక్క సూచనతో అన్వయం అవుతూ అక్కడ రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అనే విశేషాల గురించి నిన్నటి రోజు పరమేశ్వరుడు పలికించినంత మేర పలికి ఉన్నాను. వివస్వంతం అంటారు. సూర్యభగవానుడి యొక్క స్వరూపం గురించి మాట్లాడుతూ ఆయన వివస్వన్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు. నేను మీతో తరచుగా గత 2 రోజులుగా మనవి చేస్తున్నాను. భగవంతునికి ఉండేటటువంటి నామములు ఏవి కూడా ఏదో బాలసారి నాడు పెట్టినటువంటి పేర్లలా ఉండవు. అవన్నీ గౌణములు. ఆయన యొక్క గుణము ఆవిష్కరింపబడితే నామంగా వస్తాయి. వివస్వన్ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఎవరి తేజస్సు అన్ని తేజస్సులను కప్పివేయగలదు, ఎవరి తేజస్సు సమస్త భూతజాలముని కూడా కప్పివేయగలదు, అంత గొప్ప తేజస్సు కలిగిన వాడైతే వివస్వన్ అని పిలుస్తాడు. అందుకే ఒక్కసారి సూర్యనారాయణమూర్తి యొక్క ప్రకాశం ప్రారంభమైందనుకోండి, ఇక అంతకుముందు ఏవేవి వెలుగునిచ్చేటటువంటి సాధనాలుగా మనం స్వీకరించామో అవన్నీ కూడా ఆయన కాంతిలో వెలవెలబోతాయి. ఉదాహరణకి నక్షత్ర మండలానికి అంతటికీ కూడా రాజుగా చెప్పబడతాడు చంద్రుడు. అటువంటి చంద్రుడు రాత్రివేళ ప్రకాశిస్తుంటే ఆయన నుంచి వచ్చినటువంటి వెన్నెలే ఇతోధికంగా మనందరికీ ఉపకరిస్తుంది. కానీ అదే సూర్యోదయం అయితే చంద్రుని యొక్క కాంతి సూర్యభగవానుడి యొక్క కాంతి చేత కప్పబడి అసలు చంద్రుడు ఎక్కడున్నాడు అని వెతకవలసి వస్తుంది. మన ఇంట పెట్టినటువంటి దీపం ఏదైతే ఉందో అది సూర్యుని యొక్క కాంతి చేత కప్పబడిపోతుంది. ఇక అసలు దీని కాంతి ఏమీ ఆ కాంతి ముందు పనికిరాదు. ఇది ప్రత్యేకంగా కొంత కాంతిని ఇస్తోంది అనేటటువంటి విషయం కూడా స్పృహలోకి రాదు. అలాగే అగ్ని కాంతినిస్తుంది. కాంతినివ్వగలిగినటువంటి అగ్ని ఏది ఉన్నదో ఆ అగ్ని యొక్క కాంతిని కూడా సూర్యనారాయణమూర్తి యొక్క కాంతి కప్పేస్తుంది. ఇది కాక ప్రతివారి యందు కొంత కాంతి ఉంటుంది. ఆ కాంతి క్షీణించిపోయిందనుకోండి, మృత్యుదశ సమీపించేస్తోంది అని గుర్తు, అవసాన దశకి చేరిపోతున్నాడు అని. అందరిలో ఉన్నటువంటి తేజస్సుల్ని కూడా ఆయన తేజస్సు కప్పేస్తుంది. అంత గొప్పగా అన్ని తేజస్సులను కప్పగలిగినంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, అటువంటి కిరణ సముదాయం ఉన్నవాడు. పైగా ఇందులో ఆయన దగ్గర ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే, దీన్ని నేను నా వెలుగు చేత కప్పడమా నా వెలుగు చేత కప్పకపోవడమా అనేటటువంటి ప్రశ్న ఆయనకు ఉండదు. అది శవం కానివ్వండి, కుళ్ళిపోయినటువంటి కుక్క యొక్క శరీరం కానివ్వండి, లేదా ఒక మహాత్ముడు కానివ్వండి, అరవిరిసినటువంటి పువ్వు కానివ్వండి, పండినటువంటి పండు కానివ్వండి, మంగళప్రదమైన వస్తువు అమంగళప్రదమైనటువంటి వస్తువు అనేటటువంటి 2 భేదములు ఆయన యందు ఉండవు. ఉండకుండా దేన్నైనా సరే తన వెలుతురు చేత కప్పుతాడు. 2 అసలు సూర్యనారాయణమూర్తి యొక్క ఈ నామం ఒక విషయాన్ని ధృవీకరిస్తుంది. సూర్యనారాయణమూర్తి యొక్క స్వరూపం గురువు యొక్క స్వరూపం. మీరు అందుకే శ్రీరామాయణం బాలకాండలో వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశాన్ని చెప్తారు. ఒకానొకప్పుడు ఈ లోకమంతా అవ్యక్తమై ఉండేది. అవ్యక్తము నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి మరీచి, మరీచి నుంచి కశ్యపుడు, కశ్యపుడి నుంచి సూర్యుడు,
సూర్యుడి నుంచి మనువు, మనువు నుంచి ఇక్ష్వాకు, ఇక్ష్వాకువు నుంచి కుక్షి, కుక్షి నుండి వికుక్షి, వికుక్షి నుండి బాణుడు, బాణుడు నుండి అనరణ్యుడు, అనరణ్యుడి నుండి పృథువు, పృథువు నుండి త్రిశంకువు, త్రిశంకువు నుండి దుందుమారుడు లేక యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సువు, కకుత్సువుకి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి మళ్ళీ మరుడు, మరునికి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. అది ఇక్ష్వాకు వంశం. ఆ ఇక్ష్వాకు వంశంలో ఈ అవ్యక్తమైనటువంటి ప్రపంచంలో మొట్టమొదట అవ్యక్తము నుండి వచ్చినవాడు బ్రహ్మ. బ్రహ్మకి వచ్చినటువంటి ప్రజాపతి మరీచి, ఆ మరీచికి పుట్టినటువంటి వాడు కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడిగా వచ్చినవాడు సూర్యుడు. సూర్యుడు గురువు, గురుస్థానమునందు ఉంటాడు ఆయన. అందుకే సూర్యోపాసన చేసినటువంటి వాళ్ళకి ఆంతర తిమిరము తొలగిపోతుంది. లోపల ఉండేటటువంటి అజ్ఞానము అనేటటువంటి చీకటిని పోగొడతాడు. మీరు చూడండి, లోకంలో భయమునకంతటికీ కూడా కారణం ఏది అంటే చీకటి ఒక్కటే. అసలు నిజానికి చీకటి భయకారకం. చాలా చీకటిగా ఉందనుకోండి, మీరు ప్రయాణం చెయ్యండి అంటే నేను భయపడతాను. ఎందుకు భయపడతాను అంటే ఆ వస్తువు ఏది అన్నది ప్రకటనంగా తెలియదు, స్పష్టంగా తెలియదు. ఎప్పుడైతే వస్తువు యొక్క యథార్థ స్వరూపము అవగతము కాదో అప్పుడది భయహేతు అవుతుంది. అక్కడ ఒక తాడు పడిందనుకోండి, అది తాడులా కనపడదు, పావులా కనపడుతుంది. చీకట్లో ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడకపోవడమే భయములకు కారణం. అప్పుడు మీరు ఏ వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టండి, అది అసలు యథార్థంగా ఏమిటి అన్నది తెలియదు. తెలియనంతసేపు భయమే ఉంటుంది. నేను ఏదో నా దగ్గర ఉన్నటువంటి ఆదిత్య హృదయం పుస్తకం పట్టుకొచ్చాను అనుకోండి, అది పామో తాడో తెలియదు. నేను చదువుకుంటున్నటువంటి చదువుకి సంబంధించిన ధ్రువపత్రాలు పట్టుకొచ్చాను అనుకోండి, ఏమి తెలియదు. నేను సంపాదించిన డబ్బుకి సంబంధించినటువంటి ఏవో ధ్రువపత్రాలు కొన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, అది పామో తాడో తెలియదు. కానీ దీపం ఒకటి వెలిగిందనుకోండి, ఆ దీపపు కాంతిలో అది పాము కాదు తాడు అని తెలుస్తుంది. సత్యము ఎరుకలోకి రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి భయం అంతా పోతుంది. ఇది పాము కాదురా తాడని చెప్పి వెళ్ళి చేతితో తీసి పక్కన పారేస్తాడు. సత్యము గోచరించాలి అంటే వెలుగొక్కటే సాధనం. ఆ వెలుగు గురువుకి పర్యాయ పదం. అందుకే గురువు జ్యోతిస్వరూపం. అందుకే మీరు ఒక విషయం గమనించండి, ఈ ప్రకాశాన్నే చెప్తారు భగవంతునికి పర్యాయపదంగా. అందుకే దేవతలు అన్నప్పుడు దివ్ అన్న శబ్దంలోంచి వచ్చింది. వాళ్ళు కాంతి, ఆ వెలుతురికి సంకేతాలుగా ఉంటారు. గురువు అసలు రాశీభూతమైనటువంటి వెలుగు. గురువు ఎక్కడుంటాడో అక్కడ అజ్ఞానం అనేటటువంటి చీకటి ఉండే అవకాశం ఉండదు. సూర్యనారాయణమూర్తి ప్రధానమైనటువంటి గురుస్వరూపాల్లో ఒకటి. అందుకే యాజ్ఞవల్కుడికి ఆయన గురువు, ఆయన వలన వేదం వచ్చింది. అలాగే స్వామి హనుమకు ఆయన గురువు. అలాగే ఆయన ఇక్ష్వాకు వంశంలో ఎందరినో తన దగ్గర కూర్చోపెట్టుకుని విద్య నేర్పాడు. అంత గొప్ప గురుస్వరూపమైన అటువంటి గురువైనటువంటి సూర్యుని యొక్క వెలుతురు అందరినీ కప్పివేస్తుంది. అంటే ఎవరు సూర్య భగవానుణ్ణి ఉపాసన చేశాడో వాడికి అజ్ఞానము కూడా తొలగిపోతుంది. తొలగిపోయి ఇహము, పరము, మోక్షము ఈ మూడిటిలో వాడి ఉపాసన బలాన్ని అనుసరించి ఇహమునందు సుఖములను పొంది ఉన్నత లోకవాసమైనా చేస్తాడు. లేదా ఆయన అనుగ్రహం కలిగి ఈ జన్మలోనే అజ్ఞానము ధ్వంసమైతే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి మోక్షానికైనా వెడతాడు. అందుకే మీరు ఆదిత్య హృదయంలో చూస్తే ఆయన వెలుగుకి సంబంధించినటువంటి నామాలు మారి మారి వస్తూ ఉంటాయి. అన్ని నామాల యొక్క స్థూలార్థము కిరణముల యొక్క ప్రస్తావనతో ఉంటుంది.
అన్నీ వెలుగుకి సంబంధించి ఉంటుంది. కానీ ఆ వెలుగు మాత్రం అన్ని వేళలా ఒక రకమైనటువంటి భౌతికమైన వెలుగు కాదు, అనేకమైనటువంటి విషయాలకు అది కారణమై ఉంటుంది. కాబట్టి అది ఒక గురుస్వరూపంగా కీర్తింపబడేటటువంటి వెలుగు. అన్నిటినీ మించి వివస్వన్నన్న మాట చేత ఆయన వసు అంటే ఐశ్వర్యములకంతటికీ కూడా, సంపదకంతటికీ కూడా ఆయన కారణమై ఉంటాడు. ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. కొన్ని అనుభవము చేత గొప్ప సుఖాన్ని ఇస్తాయి. అసలు అలా అనుభవించడానికి ఏముండాలి? ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం ఉండేటట్టుగా చెయ్యగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఈ శరీరం నిలబడడానికి కావలసినవి ఏముంటాయో అవి దొరకకుండా సుఖంగా ఉండడానికి, అంటే మనసు ఉత్సాహపడడానికి కావలసినటువంటి భోగ వస్తువులు ఎన్ని దొరికినా ప్రయోజనం ఉండదు. ఉదాహరణకి ఒక వ్యక్తికి తినడానికి అన్నం లేదు, త్రాగటానికి మంచినీళ్ళు లేవు, కానీ ఆయనకి ఒక బంగారు మేడనిచ్చారు, బోలెడన్ని పల్లకీలు ఇచ్చారు, ఎన్నో గొడుగులు ఇచ్చారు, ఆయన వెనక నడవడానికి ఏనుగుల యొక్క సమూహాన్ని ఇచ్చారు, గుర్రాలనిచ్చారు, ఒంటెలనిచ్చారు. ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా? వీటన్నిటికన్నా ఎదురుగుండా పూరిపాకలో ఉండి కడుపు నిండా అన్నం తిని బ్రతుకుతున్నవాడే చాలా ఐశ్వర్యవంతుడన్న భావన ఈ ఐశ్వర్యం అనుభవిస్తున్న వాడిలో ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక అవసరములు అని కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా శరీరం నిలబడడానికి హేతువులవుతాయి. ఈ శరీరం నిలబడడానికి హేతువులైనటువంటి పదార్థములు లభించడం ఒకెత్తైతే, అవి లభించేటప్పుడు వాటిని ఏ కాలమునందు తీసుకోవాలో ఆ కాలమునందు నువ్వు తీసుకోని చెప్పగలిగినటువంటి మంట ఒకటి లోపల పుట్టాలి. అప్పుడే ఆరోగ్యవంతుడని గుర్తు. ఆ ఆరోగ్యం ఉండాలి. ఆ మంట చల్లారడానికి పదార్థాన్ని తీసుకోగలగాలి. ఈ రెండూ సమన్వయం అయ్యాయి అనుకోండి, అక్కడికాయన సంతోషంగా ఉన్నాడు అని నిర్ధారించవలసి ఉంటుంది. ఉదాహరణకి నేను బయట ఎక్కడ ఏం జరుగుతోందో నా కంటితో చూసి తెలుసుకుంటాను. వీధి గుమ్మంలోకి వచ్చి నించున్నాను అనుకోండి, ఎవరు వస్తున్నారో చెప్పగలను, ఎవరు వెడుతున్నారో చెప్పగలను. కానీ నా లోపల ఉన్నటువంటి పదార్థం అయిపోతోంది, నా శరీరం నీరసపడిపోతోంది, ఇందులోకి కొంత పదార్థం వెయ్యాలి అని నాకు తెలిసే అవకాశం ఉంటుందా? ఒకవేళ వెయ్యడం మొదలుపెట్టాననుకోండి, ఇంకా చాలు, ఇంకింతకన్నా వెయ్యకూడదు అని తెలిసే అవకాశం ఉంటుందా? ఉండదు. నా లోపలికి పదార్థం కావాలి, పదార్థం అయిపోయింది అని తెలియచెప్పడానికి పరమేశ్వరుడు లోపల నుంచి ఒక మంట పుట్టిస్తాడు. ఆ మంట పుట్టిస్తే దాన్ని ఆకలి అంటారు. ఆ ఆకలి అనేటటువంటి పేరుతో పుట్టినటువంటి మంట ఏది ఉంటుందో ఆ మంటని చల్లార్చుకోవడానికి వెంటనే కావలసింది ఏమిటి అంటే పదార్థం కావాలి. ఇప్పుడు పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి రావాలి. నేను ఇంత అన్నం తినాలనుకోండి, వరి పంట పండితేనేనా నాకు అన్నం వస్తుంది? కాబట్టి పంట పండాలి. పంట పండాలంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక నెల్లాళ్ల పాటు నేను రావట్లేదు అని సూర్యుడు దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆయన నేను ఒక 30 రోజులు కనపడను, మళ్ళీ ఓ 30 రోజుల తర్వాత కనపడతాను అన్నాడు అనుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆయన యొక్క కిరణముల యందు ఒక విశేషం ఉంటుంది. వరుణ కిరణములు అని కొన్ని కిరణములు ఉంటాయి. ఆ వరుణ కిరణ సంజాతం ఏం చేస్తుందంటే మనిషిని అత్యంత బాధ పెట్టి పడగొట్టగలిగినటువంటి దుష్టమైన క్రిమికీటకాదులను తన వేడి చేత సంహారం చేస్తాడు ఆయన. ఒక్క 30 రోజులు సూర్యుడు రాలేదనుకోండి, కటిక చీకటి ఆవరిస్తుంది. కటిక చీకటిలో నీరు ఇంకదు, ఎక్కడ చూసినా బురద పెరుగుతుంది, దోమలు పెరిగిపోతాయి, ఈగలు పెరిగిపోతాయి. అసలు స్నానం చేసినటువంటి బట్ట ఆరమంటే ఆరదు, పెట్టుకున్న ఒడియాలు ఆరవు. అసలు అన్నిటినీ మించి ఎప్పుడైతే సూర్యోదయం జరగలేదో, సూర్యకిరణ ప్రసారం జరగలేదో ఏ పంట పండదు. అందుకే చూడండి, మీ ఇంట్లో సూర్యకాంతి పడదండి, అందుకే ఇటువైపు మొక్కలు పెరగవంటారు. సూర్యకాంతి పడితేనే మొక్క పెరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ అని చిన్నప్పుడు మీరు చదువుకుని ఉంటారు. ఆ సూర్యకిరణములలో ఉండేటటువంటి శక్తిని తీసుకుని చెట్టు పత్రహరితాన్ని తయారు చేసుకుంటుంది, ఆకుపచ్చని పదార్థాన్ని. అదే దానికి ఆహారం. దాన్ని ఆధారం చేసి పెరిగి పెద్దదై కాయలు పళ్ళు ఇస్తుంది.
ఆ సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడిన కారణం చేత ఓషధీతత్వం నిలబడుతుంది. అయినప్పుడు ఇవన్నీ తింటే ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ తింటే శరీరం బలం పుంజుకుంటోంది. అసలు శరీరం నిలబడడానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి అన్నం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయన వలనే వస్తోంది. అన్నదాత ఎవరు? సూర్యుడే. 2 ప్రాథమిక అవసరాల్లో ఉండవలసింది ఏమిటి? బట్ట. ఒంటికి బట్ట కట్టుకోవాలి. కడుపు నిండా తిన్నంత మాత్రం చేత కట్టుకోవడానికి బట్ట లేదనుకోండి నాగరికత లేనివాడంటారు. ఎంత ఖరీదైన వస్త్రం కట్టుకున్నారన్న దానితో సంబంధం ఉండదు, ఒంటి నిండా బట్ట కట్టుకున్నారా లేదా అన్నది సంబంధం. అయినప్పుడు బట్ట కట్టుకోవాలి అంటే పత్తి పంట పండాలి. పత్తి పంట పండితే కదూ అందులోంచి కదూ వస్త్రం తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు మనుష్య ప్రాణి అంటే నాగరికత సంస్కృతి ఉన్నవాడు. బట్ట కట్టుకోవడానికి కావలసిన పత్తి ఎవరి కిరణముల వలన పండుతోంది? ఆయన అనుగ్రహం చేత పండుతోంది. నాకొక గూడు కావాలి అంటే 4 తాటాకులు కావాలి. అదేమిటండి, మీరు ఇవాళ ఎలా ఉంటున్నారో అలా మీరు ఒక భవనం గురించి మాట్లాడకుండా తాటాకుల గురించి మాట్లాడుతున్నారేమి అంటారేమో. అసలు యథార్థమునకు శాస్త్ర ప్రకారం ఏమిటంటే మట్టిని కాల్చడం మహాదోషం. ఎందుచేత అంటే మట్టి శివస్వరూపం, పృథివీలింగం కదూ, పృథివీ ఈశ్వర స్వరూపం. ఆ పృథివిని కాల్చకూడదు. అందుకే చాలా కాలం ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది. వెదురు బొంగులతోటి కట్టి పచ్చిమట్టిని నీళ్లు పోసి తెచ్చి ఆ పచ్చిమట్టిని కొంతవరకు అలికి దాని మీద ముగ్గు పెట్టి తయారు చేసుకునేవారు ఇళ్ళు. తప్ప అసలు కాల్చినటువంటి మట్టి వలన వచ్చిన సిమెంటుతోటి ఇల్లు కట్టడం అనేటటువంటిది ఈ దేశంలో చాలా కాలం ఉండేది కాదు. ఇప్పుడు ఉండడం తప్ప ఒప్ప అన్న చర్చలోకి నేను ప్రవేశించట్లేదు. నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను, ఒక ఆర్షమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. అయినప్పుడు ఒక పాక వేసుకోవాలి అంటే ఆచ్ఛాదనకి కావలసినటువంటి ఆ తాటి చెట్టు నిలబడితే కదా ఉంటుంది. తాటి చెట్టు నిలబడాలంటే సూర్యరశ్మి ఉండాలి. కట్టుకోవడానికి మట్టి, సూర్యరశ్మి లేదనుకోండి వెంటనే నీరు పెరిగిపోయి నీరు భూమిని కప్పేస్తే అసలు ప్రాణిజాతమే ఉండదు. అందుకే మహాప్రళయమునందు నీరు భూమిని కప్పుతుంది. అయినప్పుడు అసలు మనం నిలబడగలిగాము, ఒక గూడు కట్టుకున్నామంటే సూర్యుడి వలన. ఇక్కడ వరకు అసలు మనిషి ఉన్నాడు భవతికి ఆయన కారణం. ఇకపైన భోగములు, నాకు కారు కావాలి, ఆ కారుకు కావలసిన ఇనుము ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. దానికి కావలసిన పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. అందుకే భూమికి వసుంధర అని ఒక పేరు. సమస్త ఐశ్వర్యము ఎక్కడుంటుందంటే భూగర్భమునందు ఉంటుంది. ఏదో విద్యుత్తు కావాలి, బొగ్గు కావాలి, భూమిలోంచి వస్తుంది. ఓ ఇనప ఖనిజం కావాలి, భూమిలోంచి వస్తుంది. అభ్రకం కావాలి, భూమిలోంచి వస్తుంది. బంగారం కావాలి, భూమిలోంచి వస్తుంది. వెండి కావాలి, భూమిలోంచి వస్తుంది. రాగి కావాలి, భూమిలోంచి గనిలోంచి వస్తుంది. ఏది కావాలన్నా భూమిలోంచి వస్తుంది. భూమిలో ఉండేటటువంటి ఖనిజ, తైల, వాయు ఈ 3 రకములైనటువంటి సంపత్తి నిలబడడానికి, వృద్ధి పొందడానికి హేతు ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కిరణములలో ఐశ్వర్యమును పెంపొందించగలిగినటువంటి కిరణముల యొక్క స్పర్శ వలన పృథివి వసుంధరా రూపాన్ని పొందుతుంటుంది. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది పుట్టారో, ఎంత నూనె వాడారో, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారో, ఇంకా ఎంతమంది పుడతారో, ఎంత వాడుకుంటారో, భూగర్భంలో ఎంతుందో ఎవరికి తెలుసు? మిగిలిన లెక్కలు కట్టినవాడు ఉన్నాడు. భూమి లోపల ఉన్నదెంత, వాడుకున్నదెంత, నిలవెంత, ఇంకా రాబోయే ఖర్చెంత చెప్పగలిగినటువంటి గణకుడు వచ్చాడా? భూమి లోపల ఉన్నటువంటి నిలవలు చెప్పగలిగిన వాడు రాలేదు. భూమి లోపల వాయు సంబంధమైన ఐశ్వర్యం ఉంటుంది. ఇవాళ మనం ప్రకృతి సంబంధమైన వాయు, న్యాచురల్ గ్యాస్ అని చెప్పి వాడుకోవట్లేదు. అవన్నీ భూమిలోంచి వచ్చేవి. భూమిలోంచి వచ్చేటటువంటి ఈ సమస్త సంపద ఎక్కడిది అంటే కేవలముగా ఆయన అనుగ్రహం వలన వస్తుంది. వీటన్నిటి ఉండడం ఒకెత్తు. అసలు ఆకలి వేయలేదనుకోండి, ఎలా తింటారు? ఆకలి వెయ్యలేదు అంటే అనారోగ్యం. ఏదైనా నోట్లో పెట్టుకుంటే వాంతి అవుతోంది. ఆకలే వెయ్యలేదు, అన్నం తినలేడు, ఏమీ సహించదు, వాడికి తీసుకొచ్చి వడ్డాణం పెట్టి గొలిచేస్తే ఏమిటి ప్రయోజనం? శవానికి అలంకారం చేసినట్టు ఉంటుంది. వాడికి ఏమి సంతోషంగా ఉంటుంది? ఎవరు సంతోషించాలి దానికి?
ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఆయన దాన్ని సుఖంగా మార్చుకుంటాడు. అనుభవిస్తే కదా సుఖం. ఓ కారెక్కి గుడికెడితే సుఖం. ఆ కారెక్కి గుడికి వెళ్ళడానికి శరీరం ఒకటి ఉండాలా, దానికి ఆరోగ్యం ఉండాలా. ఆ ఆరోగ్యం ఎవరి వలన ఉంటోంది అంటే కేవలము భాస్కరాది చేత్. రెండు మీరు ఒక్కటి ఆలోచించండి. ఇప్పటికీ మనకి ఎకనామిక్స్లో అర్థశాస్త్రంలో ఒక నిర్వచనం చెప్తారు. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అని అడిగారు అనుకోండి, జాతీయ ఆదాయం అనగానేమి అంటే ఒక సంవత్సరమునందు ఒక దేశములో ఉత్పత్తి చేయబడినటువంటి సమస్త వస్తువుల యొక్క సేవల యొక్క మొత్తము విలువలకు జాతీయ ఆదాయం అని పేరు అని. అందులో వస్తువులు అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు, సేవలు అంటే ఆ సేవ. కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళందరూ పాఠాలు చెప్పినప్పుడు ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేస్తే వాళ్ళకి మనం ఎంత డబ్బు కట్టవలసి వచ్చింది, ఎంతమంది గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉన్నారు, ఎంతమంది వైద్యులు ఉన్నారు, వీళ్ళందరి సేవల్ని కూడా గణన చేసి జాతీయ ఆదాయంలోకి తీసుకుంటారు. అది జనసంఖ్యతో భాగిస్తే తలసరి ఆదాయం అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. అయినప్పుడు మరి ఇంతమంది ఇన్ని సేవలు ఇవ్వగలిగారు అంటే వాళ్ళు ఆ శాస్త్రముల యందు నిష్ణాతులై ఉన్నారా లేదా? వాడికి ఆ శాస్త్రములో నిష్ట ఏర్పడాలి, వాడి యందు అటువంటి ప్రజ్ఞ గోచరించాలి. ఒకడు ఇల్లు కట్టడంలో గొప్ప, ఒకడు ఒక కర్మాగారాన్ని నిర్మాణం చేయడంలో గొప్ప, ఒకడు ఒక రాజధాని నగరాన్ని నిర్మాణం చేయడంలో గొప్ప, ఒకడు వ్యాపారం చేయడంలో గొప్ప, ఒకడు పాఠం చెప్పడంలో గొప్ప, ఒకడు వైద్యం చేయడంలో గొప్ప, ఒకడు ఒక వస్తువుని కనిపెట్టడంలో గొప్ప, ఒకడు గ్రంథ రచనలో గొప్ప, ఒకడు ఉపన్యాసం చెప్పడంలో గొప్ప. ఒక్కొక్కని యందు ఒక్కొక్క విభూతి ఉంటే తప్ప సమాజము పరిపుష్టము కాదు. అందరి యందు ఒక్క గుణమే ఉందండి అనుకోండి, మిగిలిన గుణములు లుప్తమైపోతాయి. అందరూ సమాజంలో కర్మాగారములు మాత్రమే కట్టగలరు. అనారోగ్యం వచ్చిన వాడికి వైద్యం చేసేవాడేవాడు. ఇంతమందికి అవసరమైన రీతిలో ఇన్ని రకములైన శాస్త్రములు ఇంతమంది యందు ప్రచోదనం కావాలి. అలా ప్రచోదనం చేసి శాస్త్రాధ్యయనం చేయించగలిగినటువంటి బుద్ధిశక్తికి కారకుడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. ఆయన బుద్ధిని ప్రకోపింపచేస్తాడు. నిర్ణయాత్మక శక్తిని బాగా నిలబెట్టగలిగిన వాడు ఎవరంటే ఒక్క సూర్యుడే. అందుకే రామాయణంలో కైకమ్మ ఒక మాట అంటుంది, రామచంద్రమూర్తిని 14 సంవత్సరములు అరణ్యవాసానికి పంపించమంటే పంపించలేనని పుత్రవ్యామోహంతో రాత్రి అనేక మార్లు స్పృహ తప్పిపోయినటువంటి దశరథ మహారాజు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, తెల్లవారిపోతోంది, సూర్యోదయం అవుతుంది, ఇంకా నువ్వు సూర్యవంశంలో పుట్టినవాడివి, సూర్యోదయం అయితే మనుషుల యొక్క బుద్ధి బాగా పనిచేస్తుంది, ఇప్పుడు ధర్మాన్ని ఆశ్రయించి నిర్ణయించండి. మనిషి బుద్ధి వికసనం పొందేది దేనికి పొందుతుంది అంటే సూర్యకిరణముల చేత బుద్ధి వికసనం పొందుతుంది. పద్మం ఎలా వికసిస్తుందో అలాగే బుద్ధి కూడా వికసనాన్ని పొందుతుంది. వికసనము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వికసనము అన్న మాటకు అర్థం అయోమయావస్థ లేకుండుట. అయ్యయ్యయ్యయ్యో ఇంత చేసేసాం కానండి, అక్కడ అలా పెట్టుంటే బాగుండేది, ఇలా పెట్టకుండా అన్నారనుకోండి, వికసనం లేదని గుర్తు. ఆ సమయానికి అది ఎలా చెయ్యాలో అలాగే మీ బుద్ధి ప్రచోదనమైందనుకోండి, ఈశ్వరానుగ్రహం ఉన్నదని గుర్తు. అప్పుడు ఇంకా వెనక్కి వచ్చి అది అలా చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది అన్న మాట ఉండదు. ఈ వికసనము మొట్టమొదట ఎక్కడుంటుంది అంటే భగవంతుని యొక్క సృష్టి యందు ఉంటుంది. అందుకే మీరు చూడండి, మనకి సనాతన ధర్మంలో భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి చేతిలో ఉండే ఆభరణం ఏమిటి అంటే పద్మం. మీరు శ్రీ మహావిష్ణువుని చూడండి, చేతిలో పద్మం పట్టుకుంటారు. అమ్మవారిని చూడండి, పద్మం పట్టుకుంటుంది. లక్ష్మీదేవి పద్మంలో పుడుతుంది, బ్రహ్మదేవుడు పద్మంలో పుడతాడు. వీళ్ళందరికీ ఏమిటి ఈ పద్మంతో సంబంధం అంటే పద్మము వికసనాన్ని పొందుతుంది. వికసనం అంటే ఏదో ఒకవైపు రెక్కలిప్పుకుని ఒక రెక్కలిప్పుకోకుండా అలా ఉండదు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్నంటారు పోతన గారు. మధ్యలో దుద్దు ప్రకటనమయ్యేటట్టుగా రేకులన్నీ కూడా విచ్చుకుంటాయి. ఇప్పుడు మధ్యలో దుద్దు బాగా కనపడుతుంది, అవన్నీ ఇలా బల్లపరుపుగా విచ్చుకుంటాయి. అప్పుడు పెద్ద శతపత్ర కమలాన్ని చేత్తో పట్టుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. అది వికసనము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి సుగంధ పరిమళం బయటికి వస్తుంది.
మొగ్గగా ఉండగా మీరు బలవంతంగా విప్పితే పసరిక వాసన వస్తుంది. అది వికసనం పొందితే మధురమైనటువంటి సువాసనలు వెదజల్లుతుంది. మరి మొగ్గగా ఉన్నప్పుడున్న పసరిక వాసన ఇప్పుడు పరిమళంగా ఎలా మారింది? ఎవరు వికసనమునందు పరిమళాన్ని బయటికి వచ్చేటట్టు చేశాడు? ఎవడు తుమ్మెదొచ్చేట్టు చేశాడు? అందులో తేనె పెట్టిన వాడెవరు? అందులో తేనె ఉంటే బురదలో పుట్టిన తామర పువ్వుకి పక్కనున్న చేపకి కప్పకి పీతకి తెలియకుండా వనంలో ఉన్న ఒక్క తుమ్మెదకే తెలిసేటట్టు చేసి అది వచ్చి వాళ్ళు తాగేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసిన వాడెవరు? వాడు వికసనము కలిగిన వాడంటే లోకాన్ని సృజించినప్పుడు నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్న మాట వాడి జీవితంలో ఎన్నడూ ఉండదు. ఈశ్వరుడు సృష్టి చేసిన తర్వాత ఏమిటో మనుషులందరినీ ఇలా చేశాను కానండి, ఇక్కడ పెట్టకుండా కళ్ళు ఇంకొక అంగుళం కిందకి దింపుంటే ఎంత బాగుండేదో అన్న మాట ఆయన అనడు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది చేసినా ఏదో కారణాన్ని పెట్టుకుని చేస్తాడు. ఆయన చేసేదంతా సౌందర్యమే, సత్యం శివం సుందరం. ఆయన దాంట్లో అయోమయం కానీ పొరపాటు కానీ ఎక్కడా ఉండదు. అందుకే మన ప్రజ్ఞ చేత ఈశ్వర ప్రజ్ఞని అంచనా వేయడం కుదరదు. దానికే ఒక మాట చెప్తుంటారు పెద్దలు. వెనకటికి ఒక గణిత శాస్త్రవేత్త ఒక ఆయన బాగా లెక్కలు నేర్చుకున్న ఆయన ఎండలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ బాగా బడలిపోయాడు. మర్రి చెట్టు కనపడింది. మర్రి చెట్టు అదో తమాషా అయిన చెట్టు. ఆయన సృష్టిలో వికసనం అన్నాను కదా, అసలు అదో విచిత్రమైన చెట్టు. దాని ఆకు కింద పడిపోతే ఎండిపోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఒకవేళ ఎండినా మీరు నీళ్లల్లో పెట్టండి, వెంటనే ఆకుపచ్చగా అయిపోతుంది. అదేమిటో మరి తమాషా తెలియదు. అసలు బాగా పెరిగినటువంటి మర్రి చెట్టు కనపడితే మీరు వెడుతున్న వాహనంలోంచి దిగి చెట్టు వంక ఓసారి ఇలా చూడకుండా మీరు ఉండలేరు. అది ఓడలు దింపి అలా ఉంటుంది మర్రి చెట్టు. నేను ఎప్పుడైనా ఈ ప్రవచనాలకి కారులో వెడుతున్నప్పుడు పెద్ద పెద్ద మర్రి చెట్లు కనపడితే కారు దిగా మర్రి చెట్టు వంక కాసేపు అలా చూస్తూ ఉంటాను. మర్రి చెట్టు శివుడికి విశేషం దక్షిణామూర్తిగా, విష్ణువుకి విశేషం వటపత్రశాయి. అంత గొప్ప మర్రి చెట్టు. అటువంటి మర్రి చెట్టు కిందకెళ్ళి ఈ గణిత శాస్త్రవేత్త కాసేపు పడుకుందాం, హాయిగా చల్లగా ఉంది, ఇన్ని కొమ్మలతో గొడుగులా ఉందని పడుకున్నాడు. పడుకున్నప్పుడు వెళ్ళకిలా పడుకున్నాడు. పైకి చూశాడు, మర్రి కాయలు కనబడ్డాయి ఎర్రగా. భగవంతుడికి అన్నీ తెలుసు కానీ ఆయనకి గణిత శాస్త్రం తెలియదు. ఎందుచేత అంటే ఆయనకి సాపేక్ష సిద్ధాంతం రాదు. ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్. లేకపోతే ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయలు ఏమిటి అని తలటి తిప్పాడు. గుమ్మడి పాదుకి గుమ్మడికాయ కనపడింది అరణ్యంలో. అంత చిన్న పాదుకి ఇంత కాయ ఏమిటి, ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయ ఏమిటి? ఈశ్వరుడికి అన్నీ తెలుసు కానీ బహుశా పాపం ఆయనకి ఈ సిద్ధాంతం తెలియదు. ఆయనకు ఒక్క విషయం తెలియదన్న విషయం నాకు అర్థమైంది అని మళ్ళీ వెళ్ళకిలా పడుకున్నాడు. కాసేపటికో మర్రికాయ నిదురి మీద పడింది. కాదు ఈశ్వరుడు సర్వజ్ఞుడు, అంతేకాదు కరుణామూర్తి. దీనికి గుమ్మడికాయ కాసుంటే నేను ఉండేవాణ్ణి కాదు. ఇంత నీడనివ్వగలిగిన చెట్టు కిందకి బాటసారి పడుకుంటాడని చిన్నకాయ పెట్టి దానికి పెద్దకాయ పెట్టాడు కోసుకోవడానికి వీలుగా. ఈశ్వరుడు కరుణామూర్తి అన్నాడు. అది వికసనం. నేనేదో ఒక ఉదాహరణతో మీరు బాగా పట్టుకుంటారని ప్రస్తావించానంతే. వికసనమునందు అయోమయావస్థ ఉండదు. అందుకే పద్మ సంబంధంతో ఉంటాడు. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రమే రెండు చేతులతోటి ఇలా కమలాలు పట్టుకుని ఉంటాడు. మీరు చూడండి, సాధారణంగా అలా ఎవరు పట్టుకుంటారంటే అమ్మవారి మూర్తులు పట్టుకుంటాయి. కానీ ఒక్క సూర్యుడు మాత్రం రెండు చేతులలో పద్మాలు పట్టుకుంటాడు. పైగా ఆయన ఎక్కడుంటే అక్కడ పద్మాలు విచ్చుకుంటాయి. అందుకే వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి ఆవిర్భావం కోసమని చెప్పి ఆ పద్మం విచ్చుకుంటే తప్ప అందులోంచి పద్మావతీదేవి ఆవిర్భావం జరగాలి. అందుకని ఎదురుగుండా సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ తిరుపతిలో ఉంటుంది, కింద తిరుపతిలో. మంగాపట్నం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసి బయటికి రాగానే సూర్యుడు చూస్తూ ఉంటాడు పద్మావతి కోనీటి వంక. ఆయన చూపులు పడతాయి కాబట్టి, ఆయన కిరణములు పడతాయి కాబట్టి వెంటనే విచ్చుకుంటుంది. అందుకే పద్మావతీదేవికి తండ్రి స్థానంలో చెప్తారు సూర్యనారాయణమూర్తిని అక్కడ. అటువంటి స్వామి వికసనమునకు హేతువై ఉంటాడు. అంటే వికసనమునకు హేతువు అన్న మాటలో అర్థం ఏమిటంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో ఆ వ్యక్తిని సృజించడం కన్నా ముందు దీన్ని సృజించి పెడతాడు. బిడ్డ పుట్టకముందే అమ్మ పాలివ్వడానికి సిద్ధపడేటట్టుగా వ్యవస్థ యందు మార్పు చేస్తాడు.
పిల్లవాడు పుట్టి క్యార్ మనగానే ఆవిడ నెత్తురు పాలై బయటికి వస్తాయి. అది ఆయన యొక్క వ్యవస్థలో ఉన్న గొప్పతనం. ఒక్క చోట పొరపాటు జరిగిందండి, పొరపాటు అయిపోయింది, అక్కడ మాత్రం పాలూరలేదు అన్నమాట ఉండదు. ఒకవేళ అలా ఏదో కారణం చేత అవ్వకపోతే ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుతాడు. అమ్మ స్థానంలో అమ్మయ్యి గోమాతని నిలబెడతాడు. ఆవు పాలు తాగి పసిబిడ్డ బతుకుతాడు. ఏమీ లేక మరణించాడు. నా సృష్టిలో ఆవు పాలకి ప్రత్యామ్నాయాన్ని చెయ్యవలసిన అవసరం ఉంటుందని నేను అనుకోలేదు. ఇప్పుడు ఆలోచించాలి, ఇలా జరుగుతున్నాయి కాబట్టి అని ఆయన ఎప్పుడూ అనడం. అందుకే ఆయన చేసినటువంటి విధి విధానముల యందు ఎప్పుడూ సవరణలు ప్రతిపాదింపబడవు. దీనికి మనం అందరం గర్వపడవలసిన విషయం ఏమిటో తెలుసా? మనం అటువంటి సనాతన ధర్మంలో పుట్టాం. అందుకే ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదమునందు ఎన్ని వేల లక్షల సంవత్సరముల తర్వాత కూడా ఒక అక్షరం కూడా మారదు. ఏది వ్రాయబడనటువంటి పుస్తకం. ఎందుకంటే వేదం అపౌరుషేయం, అది వ్రాయబడలేదు. పరంపరాగతంగా ద్రష్టలైనటువంటి ఋషుల ద్వారా లోకంలోకి వచ్చింది. ధన జట అనేటటువంటి పాఠం రూపంలో ఒక అక్షరం మారకుండా అలాగే నిలబడినటువంటి ప్రమాణవాక్కులు కలిగినటువంటి ధర్మం ఏదైనా లోకంలో ఉంటే ఒక్క సనాతన ధర్మమే. అంత గొప్ప ధర్మంలో వేదమును ప్రమాణముగా కలిగినటువంటి విశ్వాసంలో మనం పుట్టడం మనందరి యొక్క అదృష్టం. అయినప్పుడు ఆయన ఈ వికసనంలో మళ్ళీ సమాజ ప్రయోజనము కొరకు ఒక్కొక్కరి యందు ఒక్కొక్క రకమైనటువంటి విశేషాన్ని ఉంచుతాడు. దాన్ని వ్యక్తి స్వార్థానికి వాడుకున్నాడు అనుకోండి, వాడు ఈశ్వరుడి యొక్క సృష్టిని నిరుపయోగం చేసిన వాడు అవుతాడు. లేదా ఈశ్వరుడు దేని కొరకు సృష్టించాడో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చి ఆయన అనుగ్రహమునకు పాత్రుడైన వాడు కాకుండా పోతాడు. అందుకే జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. ఈశ్వరుడు ఒక విద్వత్తునిచ్చాడనుకోండి, అది దేనికి పనికి రావాలి అంటే సమాజ ప్రయోజనమునకు పనికి రావడం ప్రథమ కర్తవ్యం. ఎవరికి ఏది ఉండనివ్వండి, అది సమాజ ప్రయోజనానికి పనికి రావాలి. అందుకొచ్చింది దేవాలయ వ్యవస్థ. మీరు నేను చెప్తున్న విషయాల్ని ఆషామాషిగా తీసుకోవద్దు. నేనేదో యథాలాపంగా అనాలి కాబట్టి అంటలేదు. దేవాలయ వ్యవస్థ రావడానికి కారణం ఏమిటంటే తనకి ఉన్నది ఏదైనా సమాజపరం చెయ్యడానికి కేంద్రమేది దేవాలయము. మా ఇంట్లో ఇంత చిన్న మూర్తి కన్నా ఉండడానికి వీల్లేదు. యజమాని అంగుష్టం ఎంత ఉంటుందో అంతే ఉండాలి, నా బొటనవేలు ఎంత ఉందో అంతే ఉండాలి సింహాసనంలో విగ్రహాలు. అయినప్పుడు నేను దానికి ఒక కిరీటం చేయిద్దాం అనుకున్నాను అనుకోండి, నా కొడుకో నా కోడలో ఎవరో నాన్నగారండి మేము డబ్బిస్తాం మీరు మంచి కిరీటం చేయించి పెట్టండి అన్నారు అనుకోండి, నేను ఎలా పెట్టను కిరీటం? ఒకవేళ నా కొడుకో కోడలో ఇస్తామనొచ్చు. లోకంలో ఎవరికో అలాంటి కోరుకున్నా అందరూ కిరీటం పెట్టిన మూర్తిని చూడాలంటే ఎలా చూస్తారు? ఒక పెద్ద గండభేరుండం అంచున్న పంచె కట్టుకుని స్వామి నిలబడితే ఎలా ఉంటాడు అన్న కోరిక పుట్టిందనుకోండి, ఎలా చూస్తారు? ఇంట్లో ఎలా కడతారు? ఒక దేవాలయం ఉందనుకోండి, ఒక మహదైశ్వర్యవంతుడు ఉంటాడు. ఆ ఐశ్వర్యవంతుడు ఓ కిరీటం తీసుకొచ్చి చేయిస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? తానొక్కడు కాదు అనుభవించేది, కిరీటం పెట్టి అమ్మవారి దర్శనం ఇస్తారు అందరికీ. ఇప్పుడు మనందరం ఏం చేస్తాం? అమ్మవారు కిరీటం పెట్టుకుంటే ఇంత అందంగా ఉందా? అంత పెద్ద ముత్యాలహారం బంగారు పతాకాలతో ఆవిడ పతకాలతో వేసుకుంటే ఇంత అందంగా ఉందా? ఆవిడ బంగారు చీర కట్టుకుంటే ఇంత బాగుంటుందా అని ఆయన కట్టిన దాన్ని మనందరం చూసి మురిసిపోతాం. ఇప్పుడు ఆయన ఐశ్వర్యం సార్థక్యం పొందింది. ఇంతమంది కోరిక తీరడానికి కారణమైంది కాబట్టి ఉత్తరోత్తర జన్మల యందు కూడా ఐశ్వర్యాన్ని ఉంచుతాడు ఈశ్వరుడు. ఒకడికి బలం ఉంది, పల్లకీ పట్టుకుంటాడు. ఒకడు బట్టలు ఉతకగలడు, ఈశ్వరుడి బట్టలు ఉతుకుతాడు. ఒకడికి ఓపిక ఉంది, గుడి తుడుస్తాడు. గుడి సేవకులు తుడిచి, గుడి బూజులు సేవకులు తుడిచి, గుళ్ళో స్వామి బట్టలు సేవకులు ఉతికితే అంతకన్నా అన్యాయమైనటువంటి విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. ఒక దేవాలయం చుట్టూ ఎవరు నివసిస్తూ ఉంటారో వాళ్ళే ఆ దేవాలయం యొక్క నిర్వహణలో ప్రధానులు కావాలి. ఒకడికి నృత్యం వచ్చు, దేవాలయంలో చెయ్యాలి, అందుకు రాజోపచారాలు వచ్చాయి. నృత్యం దర్శయామి. ఒకడికి పాట వచ్చు, గీతం శ్రావయామి. ఒకడికి వాద్యం వచ్చు, వాద్యం ఘోషయామి. ఒకడికి ప్రవచనం వచ్చు, దేవాలయానికి వచ్చి ప్రవచనం చెయ్యాలి.
ఏది చేసినా దేవాలయం కేంద్రం ఎందుకు అవుతుందంటే భగవంతుని ప్రసాదం అవుతుంది. అప్పుడు ప్రసాదంగా పెడతారు. అందుకే అన్నదానం చేసిన పూర్వం ఎక్కడి నుంచి అంటే ఈశ్వరుడి దగ్గరే. ఇంద్రియములకు ఉన్మత్తత కల్పిస్తాయి కొన్ని కళలు. నృత్యం ఉండవలసినటువంటి గీత దాటిందనుకోండి, మనిషిని రాక్షసుణ్ణి చేస్తుంది. అలా గీత దాటకుండా ఉండాలంటే దాన్ని దేవాలయంలోనే చేయిస్తారు నృత్యాన్ని. దేవాలయంలోకి వచ్చి చేసే నృత్యం ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేయడానికి ఉండదు. అదో కూచిపూడి నృత్యమో ఏదో అయి ఉంటుంది. అయినప్పుడు అందరికీ మనసుకి తృప్తినిచ్చి సత్వగుణాన్ని ఇస్తుంది తప్ప రజోగుణ తమోగుణాలు కల్పించదు. భారతీయ సిద్ధాంతమునందు గొప్పతనం ఏమిటంటే నాగుపాము విషాన్ని వైద్యుడు శుద్ధి చేస్తే ఔషధం అవుతుంది. వైద్యుడు శుద్ధి చేయకుండా నేను పుచ్చుకుంటే ప్రాణాంతకం అవుతుంది. వైద్యుడు శుద్ధి చేస్తే ఔషధమై నాకు ఆరోగ్యం ఇస్తుంది. దేన్నైనా దేవాలయాన్ని ఆధారం చేసి శుద్ధి చేసి ప్రసాదం చేస్తారు. ఇక్కడికి వచ్చింది ప్రసాదం అయిపోయిందంటే. ప్రసాదంగా మార్చుకోవడానికి కేంద్రం ఏది? దేవాలయం. అందరూ దేన్ని ఆశ్రయిస్తారు? దేవాలయాన్నే ఆశ్రయిస్తారు. అందుకే దేవాలయం జోలికి ఎవ్వరూ వెళ్ళరాదు. దేవాలయాన్ని పాడు చెయ్యకూడదు. వేదం ఎలా చెప్పిందో అలాగే దేవాలయాన్ని నడుపు తప్ప నా ఇష్టం వచ్చినట్టు నడుపుతానన్న మాట అనకు. ఎందుకంటే అది నీ ఒక్కడి సిద్ధాంతానికి సంబంధించింది కాదు. అది కొన్ని లక్షల మంది బాగుకి సంబంధించినటువంటి కేంద్రం. దాన్ని శాస్త్రం ఎలా చెప్పిందో అలా నడపడమే సమాజము యొక్క ప్రయోజనములకు కారణమవుతుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఐశ్వర్యమునకు కారణము కేవలముగా వ్యాపారమే కాదు. నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, ఆ ఉద్యోగానికి కారణమేది? నాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభూతేనా? నేను ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాను. దేన్ని చూసి ఉద్యోగం ఇచ్చారు? నేను చదువుకున్నాను కాబట్టి ఇచ్చారు. ఆ చదువుకున్న కారణం చేత నేను 60 ఏళ్ళు వచ్చి పదవీ విరమణ చేసే వరకు నెలకి సంపాదిస్తున్నటువంటి ధనానికి అంతటికీ కారణం నాకు ఒక విద్య ఉండడమేనా? ఆ విద్య వలననేనా ఇంత డబ్బు సంపాదిస్తున్నాను? ఎక్కడ ఏ బుద్ధి ప్రచోదనంతో విద్య ఉన్నది సూర్యకిరణముల యొక్క కారణమేనా? అలాగే ఒక వ్యక్తి చాలా బాగా రాణించాడు. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ పరమాద్భుతమైనటువంటి క్రికెటర్. ఆయన అంత బాగా క్రికెట్ ఆడి ఆయన ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడా? అంత గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి ఆయనలో ఉన్న క్రీడా నైపుణ్యమేనా కారణమైంది? అలా ఆడాలి అంటే ఆయనకు ఆరోగ్యం ఉండాలా? ఆరోగ్యం ఉండాలంటే సూర్యానుగ్రహం ఉంటేనా ఆరోగ్యం నిలబడుతుంది. ఆ ఆరోగ్యం వల్లేనా ఆయన ధనవంతుడు కాగలిగాడు? ఆయనో ఇంకొకళ్ళు ఎవరైనా అలా సంపాదించగలిగారు అంటే ఆ ఐశ్వర్యం వల్లేనా? ఒక క్రీడ వలన సంపాదించిన, పాట వలన సంపాదించిన, నృత్యము వలన సంపాదించిన, చదువు వలన సంపాదించిన, ఉద్యోగం వలన సంపాదించిన, వ్యాపారము వలన సంపాదించిన ఆయన అనుగ్రహము లేని సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ సంపద అంతా ఎవరిది? ఆయనిస్తే వస్తోంది. కాబట్టి వివస్వన్ సమస్త ఐశ్వర్యములకు నిధి ఆయనే. కాబట్టి రోజు ఒక్క నమస్కారం ఆయనకి చేస్తే ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు. ఎలా అంటే ఆయనకున్న దాంట్లోంచి నీకు ఏది పొందితే నువ్వు సంతోషంగా ఉంటావో దాన్ని నీకిచ్చి నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసిన వ్యవస్థని ఏర్పాటు చేసి నువ్వు సంతోషపడుతుంటే నీ సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు తప్ప నాకున్నదని దాచుకుని సంతోషించేవాడు కాడు. నీకిచ్చి సంతోషిస్తాడు. ఆయనది నీదవడానికి కారణం ఒక్కటే, నువ్వు ఇలా అనడమే చాలు, ఇంకొకటి అక్కర్లేదు. ఆదిత్య హృదయం చదువుతావా? మరీ మంచిది. ఆదిత్య హృదయం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావా? ఇంకా మంచిది. ఆదిత్య హృదయం అర్థం చేసుకోకపోయినా, ఆదిత్య హృదయం చదవకపోయినా నేను చదవద్దని ప్రతిపాదించట్లేదు. కనీసం ఒక నమస్కారం చేసావు, అదొక్కటి చాలు, అందులోకి ఇవన్నీ వచ్చాయి. ఆ ఒక్క నమస్కారం కూడా చేయకపోవడం కృతజ్ఞత. రాత్రి పడుకున్నామంటే ఆయన అనుగ్రహం, నిద్రలేస్తే ఆయన అనుగ్రహం,
తింటున్నావంటే ఆయన అనుగ్రహం, ఆకలిస్తే ఆయన అనుగ్రహం, దాహం వేస్తే ఆయన అనుగ్రహం. నీకు ఆకలిస్తే అన్నం దొరికితే ఆయన అనుగ్రహం, నీకు దాహం వేస్తే నీళ్లు దొరికితే ఆయన అనుగ్రహం, జీర్ణమైతే ఆయన అనుగ్రహం, నడిస్తే ఆయన అనుగ్రహం, మాట్లాడితే ఆయన అనుగ్రహం. ఇన్ని ఆయన దగ్గర పుచ్చుక ఆయన కనపడుతున్నప్పుడు ఎదురెళ్ళి నమస్కారం పెట్టకపోతే ఆ బ్రతుకు కృతఘ్నుడి బ్రతుకు కాలా? కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆ వెలుతురు యందు అంతటి మహానిధి ఉన్నది. అది గురుతత్వము నుండి మహదైశ్వర్యము వరకు ఇంతటికీ కూడా ఆయన ఆధిపత్యమునందున్నాడు. ఇందులో ఏది ఆయన తన కొరకు అని పెట్టుకునేటటువంటిది లేదు. ఆయన తనంత తానుగా ఎంతో సంతోషించాడనుకోండి. సూర్యుడిచ్చేటటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా? నేను విద్యాబోధ చేస్తానంటాడు. మీరు ఎప్పుడైనా కావ్యాలు కానీ పురాణాలు కానీ పరిశీలించండి. శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు ఉపేంద్రుడిగా వచ్చాడు. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడిగా వచ్చాడంటే వామనమూర్తిగా వచ్చాడు. వామనమూర్తిగా అదితి గర్భంలో పుడితే ఆయన ఆదిత్యుడయ్యాడు. ఆదిత్యుడైనా ఆదిత్యుడన్న పేరు మాత్రం సూర్యుడికే చెల్లింది. ఎందుకంటే అన్ని గుణములు కలిగిన పెద్ద కొడుకు ఆయనే. అందుకని ఆయనకి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయవలసి వచ్చింది వామనమూర్తికి. వామనమూర్తి బ్రహ్మచారిగా ఉండి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయవలసి వస్తే లౌకికంగా అక్కడ తండ్రిగా కశ్యప ప్రజాపతి ఉన్నప్పటికీ కూడా గాయత్రీ మంత్రోపదేశం మాత్రం సూర్యభగవానుడు చేశాడు, జ్ఞానకారకుడు కనుక. కాబట్టి మీరు భాగవతాన్ని పరిశీలించండి. సూర్యుడు గాయత్రీ మంత్రోపదేశం చేశాడు. హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టంలో అందరూ దేవతలు వచ్చి తమ తమ తేజస్సులు ఆయనకి ఇచ్చారు. ఒక్కొక్కరు విచిత్రమైన వరం ఇచ్చారు. వరుణుడు అన్నాడు, నా పాశముల చేత ఈయన కట్టబడడన్నాడు. పరమశివుడు అన్నాడు, నా పాశుపతం ఈయన్ని చెనకదన్నాడు. బ్రహ్మగారు అన్నాడు, నా అస్త్రము ఈయన్ని బాధించదన్నాడు. రకరకాలుగా అనుగ్రహించారు. సూర్యుడు ఒక్కడేమన్నాడో తెలుసా? నేను ఈయనకి విద్య నేర్పుతానన్నాడు. ఎందుకనంటే శరీరమునందు ఎంత బలం ఉండనివ్వండి, సరస్వతీ కటాక్షము లేనప్పుడు అది రాక్షసత్వమునకు పనికొస్తుంది. ఎంతో బలం ఉంది, సరస్వతీ కటాక్షం లేదు. తన కొరకు వాడుకుంటాడు. ఇంత బలాన్ని తాను సుఖపడ్డానికి వాడుకుంటాడు. త్యాగే నైకే అమృతత్వమానసు. త్యాగం చేసి అమృతత్వం పొందుదామనుకున్నవాడు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ సమాజపరం చేసేస్తాడు. సూర్యుడు నేర్పిన విద్య యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే, హనుమ జీవితం మొత్తం మీద హనుమ కొరకు ఇది చేసుకున్నారన్న పనొక్కటి నాకు చూపించండి. తన జీవితం మొత్తం మీద తన కొరకు అని చేసుకోవడానికి ఒక్క పని కూడా లేనటువంటి మహాత్ములు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇద్దరే. ఒకరు హనుమ, రెండు ఆదిశంకర భగవత్పాదులు. వాళ్ళిద్దరే ఎన్నడూ నా కొరకు అని వాళ్ళు చేసుకున్నది లేదు. శంకర భగవత్పాదుల యొక్క జీవితం, హనుమ యొక్క జీవితం ఒక్కలాగే ఉంటాయి. ఇద్దరూ సంచారం చేశారు, ఇద్దరూ ప్రభు కార్యం, ఇద్దరూ జ్ఞానప్రదాతలు, ఇద్దరూ నిస్వార్థ జీవులు, ఇద్దరూ పరమ జ్ఞానకారకులు, ఇద్దరూ మధురమైన వాక్కులు కలిగినటువంటి వారు. శంకరులు హనుమ ఒక్కలా ఉంటారు. హనుమ అంత నిస్వార్థంగా ఇప్పటికీ ఒక పుల్ల ముక్క పెట్టి హనుమ అని రాసి భక్తితో నమస్కారం చేస్తే అనుగ్రహిస్తారు. అంత అనుగ్రహించి నమ్మిన వాడిని రక్షించగలిగినటువంటి స్వరూపంగా హనుమ నిలబడగలిగారు. నిన్న మీతో మనవి చేశా, జడత్వాన్ని పోగొట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముగ్గురి. ఒకరు అమ్మవారు, రెండు సూర్య భగవానుడు, మూడు హనుమ. హనుమకు ఆ శక్తి ఎక్కడది అంటే సూర్యుడి యొక్క శిష్యుడు కనుక. గురువు శిష్యుడు వేరు కాదు, గురు శిష్యులు ఇద్దరు ఒకటే. అందుకే ఆయన జడత్వాన్ని పోగొడతాడు, ఈయన జడత్వాన్ని పోగొడతాడు. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం ప్రతిస్పందన శక్తి పెరుగుతుంది. చెప్పిన మాట వింటాడు, పట్టుదల ఏర్పడుతుంది, చక్కగా ఉపాసన చేస్తారు. అందుకే అసలు పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకున్న తండ్రులు ఎప్పుడూ నమస్కారం చేయించవలసింది ఎవరికి అంటే, ప్రతిరోజు నిద్ర లేవగానే ప్రాతకాలంలో సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యకుండా రోజు గడిచే అలవాటు లేని స్థితి పిల్లలకి నేర్పాలి. సూర్య నమస్కారం నేర్పాలి. రెండు,
అవకాశం ఉన్నంత వరకు అమ్మవారి దేవాలయ దర్శనం చేయించాలి. 3 హనుమ యొక్క దర్శనం చేయించాలి. అథవా అమ్మవారి మూర్తి హనుమ యొక్క మూర్తిని చూపించి రోజు వాళ్ళిద్దరికీ నమస్కరించి బయలుదేరడం నేర్పాలి. ఈ ముగ్గురికి నమస్కారం చేయడం ఈ జాతిలో తల్లులు పిల్లలకి నేర్పితే జడత్వం విరిగిపోయి వాళ్ళందరూ కూడా దేశ గౌరవాన్ని నిలబెట్టగలిగినటువంటి వైతాళికులవుతారు అనేటటువంటిది నిస్సందేహమైనటువంటి అంశం. అంతటి మహితాత్ముడు కాగలిగాడు అంటే కారణం సూర్యుడు గురుస్థానంలో నిలబడడం. అందుకే ఆయన జ్ఞానము నుండి, జ్ఞానమే మోక్షము, మోక్షమే జ్ఞానము, నిజానికి పర్యాయ పదాలవి. జ్ఞానము కలిగినవాడు మోక్షాన్ని పొందుతాడు. జ్ఞానము కలిగినవాడు శరీరాన్ని వెంటనే విడిచిపెట్టకపోయినా ఆయన శరీరంతో ఉన్న ప్రారంధం అయిపోయిన తర్వాత విదేహ మోక్షాన్ని పొందుతాడు, శరీరం పడిపోయి. అందుకే జ్ఞానమివ్వగలిగినటువంటి గురుస్వరూపంగా జ్ఞాననిధి అయి ఉండడం దగ్గర నుంచి సమస్తమైనటువంటి ఐశ్వర్యమునకు అధిపతి ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. అంతటి మహాద్భుతమైన స్వరూపం కాబట్టి వివస్వన్ అని పిలిచారు అగస్త్య మహర్షి. చూడబోయ్ రామ, సమస్త ఐశ్వర్యమునకు కారణము వాడయా. ఆయన అనుగ్రహము కలిగిందా ఏదైనా చెయ్యగలడు. ఆయనకి నమస్కారం చేయి, పూజయస్వ. ఆ వినయంతో, ఆ శ్రద్ధతో, ఆ కృతజ్ఞతతో, ఆ భక్తితో ఒక్క నమస్కారం చేయి. ఆదిత్య హృదయం చదువు, ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రసన్నుడయ్యాడు, నీ చింత శోకము నశించిపోతాయి. నీ యందు ఏది స్ఫురణకి వచ్చి ఉత్సాహం కలగాలో అది స్ఫురణకు వచ్చి ఉత్సాహం కలుగుతుంది. అదే అవతలవాడి మరణమునకు కారణమవుతుంది. అందుకే ఆదిత్య హృదయం చదవగానే రాముడికి శుభశకునములు కనపడ్డాయి, రావణాసురుడికి అశుభశకునములు కనపడ్డాయి. అంతే. తర్వాత ఇంకా 2 సర్గలు కూడా అవ్వకముందే రావణాసుర సంహారం అయిపోయింది. అంటే ఆదిత్య హృదయం అనేటటువంటిది ఎంత శక్తివంతమో మీరు ఊహ చెయ్యవచ్చు. కాబట్టి రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం అంటారు. ఇది కూడా కాంతి సంబంధమైన నామమే. భా అంటే కాంతి, కరం అంటే కిరణములు కలిగినటువంటి వాడు, చేతులు. ఆయన కిరణములనే చేతులు అంటారు. భాస్కరం ఆయన అపారమైనటువంటి కాంతి పుంజం. అసలు ఆయన రూపమే కాంతి పుంజం. అసలు యథార్థానికి మనసు నిలబడడానికి భగవంతుని యొక్క రూపం ఏర్పాటవుతుంది. మనసు నిలబడడానికి అనేక రూపాలుగా ఆయన కిందకొస్తాడు. అంతకన్నా కూడా ప్రధాన కారణం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక్కొక్క మహాత్ముడు నువ్వు నాకు ఈ రూపంలో కనపడు అని కోరాడు. ఆయా మహాత్ములు నిన్ను ఇలా ఈ రూపంలో నేను నా మాంసచిక్షువుతో చూడకపోతే ఉండలేను, నా కంటికి అలా కనపడు అని అడిగితే వాళ్ళ కోరిక తీర్చడానికి ఆ రూపంలో దిగొచ్చాడు తప్ప నిజానికి ఆయన అలా రావలసిన అవసరం ఆయనకేం లేదు. అందుకే వేదం అజాయమానో బహుధా విజాయతే అంటుంది. ఆయనకి పుట్టవలసిన అవసరం లేదు. పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు. అది ఆయన కారుణ్యం. అందుకు దాశరథి కరుణాపయో నిధి అని 100 మాటలని సంతోషించాడు గోపరాజు గారు. కరుణాపయో నిధి, ఆయన యొక్క దయ అంతులేనిది. సముద్రపు లోతు ఎలా తెలియదో భగవంతుని యొక్క కారుణ్యమునకు హద్దు కూడా తెలియదు. మనుష్యుడి చేతిలోనైతేనే మరణిస్తాడు రావణాసురుడు. మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు. మనుష్యునిగా రావాలంటే ఒక తండ్రి వీర్యము నుండి కదలాలి. ఆయనకి ఒక రాత్రి కలిగినటువంటి సంతోష సమయమునందు ప్రహృష్ట హృదయంతో ఉండగా ఆయన వీర్యమును ఆశ్రయించి ఆ స్ఖలనమైన వీర్యము ఆయన యొక్క భార్యలోకి ప్రవేశిస్తే ఆ శుక్రశోణితములు కలిసిన తరువాత తల్లి యొక్క గర్భంలో ఒక బుడగ ఏర్పడి పిండము తయారవుతుంటే తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తాను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిములు తన కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే సామాన్యమైనటువంటి మనుష్యుడిలా గర్భస్థ నరకం అనుభవించి, ఇప్పుడైతే 9 దాటాలి, ఆ రోజుల్లో త్రేతాయుగంలో 12 నెలలు అలా ఉండి ఒక మామూలు మనిషిగా పుడితే తప్ప రావణ సంహారం అవదు. ఎవరి కోసం చంపాలి రావణుణ్ణి? మన కోసం. మనుష్యుల్ని బాధ పెట్టాడనే కాదు,
మనుష్యుడెంతటి వాడని నిరసించాడు అసలు. తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు ఉత్తరకాండలో. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగారు. నాకు మృత్యు ఉండకూడదు, ఎవరి చేత ఉండకూడదు, అందరి పేర్లు చెప్పాడు. మనుష్యుని చేత ఉండకూడదని అడగలేదు, పోని వదిలేదు. ఓ మాట అన్నాడు, మనుష్యుని చేత నాకు మృత్యు ఉండకూడదని నేను అడగను. ఎందుకు అడగనో తెలుసా బ్రహ్మ? వాడు గడ్డి పరకతో సమానం, మనిషి నన్నేం చేస్తాడన్నాడు. తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనిషి నరాణం జంతువునాం నరజన్మముత్తమం అని శంకరాచార్యులు వారు అంటారు. నరజన్మ అంత గొప్పది. అటువంటి నరజన్మని నిరసించాడు రావణుడు. నరుడెంత గొప్పవాడో నిరూపిస్తాను ధర్మాన్ని పట్టుకున్నవాడు. అందుకని నేను మనుష్యుడిగా వస్తాను. రావణ సంహారమైన తర్వాత అవతార పరిసమాప్తి చేయను. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. అందరూ మనుష్యుల్లాగే పెళ్లి చేసుకుంటాను, బిడ్డల్ని కంటాను, ధర్మాన్ని పట్టుకుంటాను. ధర్మాన్ని పట్టుకున్నవాడు వాడి పేరొక్కటి చాలు, యుగాలు మారిపోయినా పేరు చెప్పినంత మాత్రం చేత మోక్షానికి ఎలా వెళ్ళగలడో నేను నిరూపిస్తానని రాముడిగా వచ్చాడు. అలా రావడం కోసం తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికేతిదౌ నక్షత్రేతి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విద్యునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. అమ్మ కడుపులో 12 నెలలుండి కౌసల్యా గర్భంలోంచి బయటికి వచ్చాడు. వచ్చి మనుష్యుడై రావణ సంహారం చేసి, ఒక మనుష్యుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళడో చెప్పడానికి గచ్చలోకాన్ అనుత్తమాన్ అని జటాయువుని ఉన్నత లోకాలకు పంపించాడు. అటువంటి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నాడు. ఆయన అవతారంగా వచ్చినప్పుడు భక్తుల్ని ఆదరించడానికి రకరకాలైన రూపాల్ని పొందుతాడు. అసలు నిజానికి ఆయన రూపం కాంతి అంతే, ఇంకొక రూపం లేదు ఆయనకి. అసలు ఆయన యథార్థ రూపమేది కాంతి. అందుకే మీరు గమనించండి, మీరు ఏ సహస్రనామం చదవండి, శివ సహస్రమా, విష్ణు సహస్రమా, లలితా సహస్రమా పక్కన పెట్టండి, అన్నిటిలో ఒక నామం ఉంటుంది పరంజ్యోతి అని. ఎందుకని అంటే అసలు ఆయన కాంతి స్వరూపం. మనం ఎదురుగుండా పూజా మందిరం దగ్గర కూర్చుని పూజ చేస్తాం. ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని పెట్టాను, ఆయనే భగవంతుడిని పూజ చేశాను. అంతా పూజ చేశాక లేచి నిలబడ్డాను, మంత్రపుష్పం అంటారు. మంత్రపుష్పం మొదలుపెట్టినప్పుడే ఓ మాట చెప్తారు, నాణ్య పంథాయనాయ విద్యతే అంటారు. అంటే ఇంకొక మార్గము లేదు, అసలు భగవంతుణ్ణి తెలుసుకునే మార్గం ఇది కాదు. అది తెలుసుకోవడానికి ఇది ఒక ఆలంబనం అంతే. అసలు ఆయన ఎక్కడుంటాడు? ఇది కాదు, నా ఎదురుగుండా ఉన్నది కాదు. మరి ఎక్కడున్నాడు అంటే నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. నివారసూకం అంటే వడ్డుగింజ తీసి ఇలా గీరితే దాని యొక్క మొన గీరుకుంటే ఎలా ఉంటుందో అలా ఇక్కడే వెలిగిపోతున్నాడు. ఆ వెలిగిపోతున్న కాంతి ఉందే అది భగవంతుడు. దాన్ని సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని. దాన్ని మీరు మీ ఇష్టం ఏ పేరు పెట్టి పిలవండి, అసలు ఏ పేరు పెట్టి పిలవకపోండి, అదే భగవంతుడు. కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపం ఏదుందో అది కాంతులకు కాంతి. దాని కాంతిలో మిగిలినవి కనపడతాయి, దాన్ని చూపించడానికి ఇంకొక కాంతి లేదు. నేను అన్నమాట పట్టుకున్నారో లేదో, దాని కాంతిలో అన్నీ గోచరం అవుతాయి. ఇదిగో ఇది అని చూపించడానికి ఇంకొక కాంతి మాత్రం ఉండదు. దాన్ని భాస్కర అంటే. నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటే శృతి. పోతన గారు భాగవతం చేస్తూ మాట అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండే కృతి వెలుగు అతని నే సేవింతున్ అంటారు. ఈ లోకాలలో ఉండేవాళ్ళు, లోకాలని పరిపాలన చేసేవాళ్ళు అందరూ కూడా మహాప్రళయంలో కటిక చీకట్లో ప్రళయజలముల యందు మునిగిపోయిన తరువాత ఆ కటిక చీకటి కావల ఒక్కడు వేరొక పదార్థము యొక్క సహాయం లేకుండా వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న వెలుగేదుందో ఆ వెలుగే పరబ్రహ్మ. కాబట్టి అసలు యథార్థమైన స్వరూపమేది వెలుగు. ఆ వెలుగు ఏదున్నదో, దేని యందు సమస్త లోకములు వెలుగుతున్నాయో
ఆ వెలుగుతున్న దీపం ఏదుందో అది భాస్కర. మయూర కవి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశాడు. ఆయన అన్నాడు, దీపం అనేటప్పటికీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను ఒక గొప్ప దీపాన్ని వెలిగించాను అనుకోండి, పెద్ద దీపం పెట్టాను. ఇప్పుడు ఏదో మీ ఇంట్లో ప్రమిదతో వెలిగించారు, ఏదో చుట్టూ వెలుగుతుంది. ఇంకొంచెం పెద్ద ప్రమిద వేసి పాలిక వేసి దాని నిండా ఆవు నెయ్యి పోసి ఇంతంతలా ఒత్తులు 3 వెలిగించారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు ఉండాలని కదా దీపానికి. 3 ఒత్తులతో వెలిగించారు, ఇంకా దూరం పడుతుంది. నేను ఇంకొక పెద్ద దీపం తీసుకొచ్చి ఎత్తుగా ఒక చోట పెట్టాను. ఆ గజంతా భవనం అంతా కనపడింది వీధి వరకు. కానీ నేను ఎంత పెద్ద దీపాన్ని వెలిగించినా దానికి ఒక పరిమితులు 3 ఉంటాయి. ఒకటి, పెద్ద గాలి వస్తే ఆరిపోతుంది, నిధనమైపోతుంది. 2, ఒకవేళ గాలి రాలేదు వెలిగింది, చౌరైపోతే నిధనమైపోతుంది. 3, ఒత్తి ఎక్కడ వెలిగిందో, దీపం ఎక్కడ వెలిగిందో అక్కడ మసి లేకుండా ఉండడం సాధ్యమా? చిట్ట చివర ఒత్తి గాలిపోయి మసి అయిపోతుంది. మీరు వేలుతో ఇలా తీయండి, చేతికి అంటుకుంటుంది, మసి అవుతుంది. 4, పతంగం అందులో పడుతుంది. ఒక్కొక్కసారి దీపాన్ని నిధనం చేస్తుంది కూడా పతంగం. పతంగం అంటే రెక్కల పురుగు. అది దీపపు కాంతి చేత ఆకర్షింపబడుతుంది. ఆకర్షింపబడినటువంటి ఆ దీపపు పురుగు వచ్చి అదే పనిగా పడిపోయి అనుకోండి, ఒక్కొక్కసారి దీపం నిధనమైపోతుంది. లేదా బోలెడన్ని పురుగులు కాలిపోయి రెక్కలతో కింద పడిపోయి ఆ దీపం కింద కుప్పలు కుప్పల కింద పడిపోతాయి. అలా కుప్పలు కుప్పల కింద పడిపోయి ఉండిపోతాయి. మరి సూర్యుడు కూడా ఒక పెద్ద కాంతిస్థానం, అంటే ఒక పెద్ద వెలుగులకు వెలుగు, ఒక పెద్ద దీపం. అంత పెద్ద దీపం ఎక్కడ వెలుగుతోంది? సాధారణంగా మనం లోకంలో ఏమంటాం? గాలిలో దీపం పెట్టి దేవుడా రక్షించంటే ఏం రక్షిస్తాడరా అంటాం. ఈ దీపం ఎక్కడ వెలుగుతోంది? గాలిలో వెలుగుతోంది. మరి దానికి ఎంత గాలి తగులుతుంది పైన? ఏ మామూలు గాలి కాదు, ఆ మరుత్స్కంధములు అంటారు, ఆ పైన వచ్చేటటువంటి గాలి అలా వస్తుంది. ఒక్కొక్కసారి విమానంలో పెడుతుంటే సడన్గా బెల్ట్ పెట్టుకోండి అని సౌజ్ఞ పడుతుంది. పడి ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేసిన టర్బులెన్స్ ఎక్కువగా ఉంది, విమానం కొద్దిగా ఊగుతోంది, మీరందరూ బెల్ట్ పెట్టుకోండి అంటుంది. అంత పైన 2 ఇంజిన్లతో 150 మందిని ఎక్కించుకుని అంత సామాన్తో వెడుతున్నా ఆ గాలి తీవ్రతకి విమానం ఊగుతుంది, చప్పుడు వస్తుంది. బెల్ట్లు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చుంటే ఏదో కాసేపటికి మళ్ళీ పర్వాలేదు ఇప్పుడు బాగుంది దాటిపోయాం ఆ పరిస్థితి, బెల్ట్ సైన్ తీసేస్తే మళ్ళీ ప్రశాంతంగా కూర్చుంటారు. అంత పైన గాలి అలా ఉంటుంది. మరి ఆ వెలుగుతున్న దీపాన్ని ఏ గాలైనా నిధనం చేయగలదా? ఎప్పుడైనా గాలికి ఒత్తి జారిపోయిందని కానీ, దీపం నిధనమైపోయిందని కానీ, కొండ ఎక్కిందని కానీ ఆ దీపం విషయంలో చెప్పగలరా? ఎంత గాలి ఆ దీపాన్ని ఏమీ చెయ్యలేదు. ఎంత గాలిలో దీపం వెలుగుతూనే ఉంది. గాలిలో దీపం పెట్టి అన్న మాటకి విరుద్ధం గాలిలో ఉన్న పెద్ద దీపం భాస్కర. ఆ వెలుతురిని ఏమీ చెయ్యగలిగినది లోకంలో ఇంకొకటి లేదు. 2, లౌకికంగా దీపం పెడితే చౌరైపోతే ఆరిపోతుంది. దాంట్లో పోసినవాడు ఎవడు పట్టుకెళ్ళి ఆవు నెయ్యి పోసాడు, ఎవడు పట్టుకెళ్ళి నువ్వుల నూనె పోసాడు, అది పెట్టినవాడెవరు? అది అలా వెలుగుతూనే ఉంది. అందులో దానికి చౌరు సంబంధం ఏమైనా ఉందా? అది అలా వెలుతురు. దీపాలు ప్రయాణాలు చెయ్యవు, ఏదో గంగలో విడిచిపెడితే కొంత దూరం వెళ్ళాలేమో. ఈ దీపం నిక్కచ్చిగా ప్రయాణం ఆకాశంలో చేసి వెళ్ళిపోతుంటుంది, కానీ దానికి ఏ భంగపాటు ఉండదు, అలా వెలిగిపోతూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు కార్తీక మాసం వచ్చేటప్పటికీ ఆకాశ దీపం అని పెడతారు. ప్రత్యేకంగా శ్లోకం చెప్తారు. ఆకాశ దీపం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నువ్వు మాకందరికీ దీపం. రాత్రి సూర్యదీపం, రాత్రి చంద్రదీపం, పగలు సూర్యదీపం. నీకు దీపం పెట్టడం ఎలా? ఆకాశ్ అంటే అంతటా వ్యాపించినవాడు, వాడికి వెలిగించిన దీపం ఆకాశ దీపం. కార్తీక మాసం అంతా కూడా కృతికా నక్షత్రం అగ్ని సంబంధం కాబట్టి దీపాలు పైకెత్తుతారు, ఎత్తి శ్లోకం చెప్పాలి, ఆకాశ దీపం వెలిగిస్తారు. ఏ గాలికి నిధనమవని దీపం, ఏ పతంగము రెక్కల పురుగులు మీదకి వెళ్ళలేని దీపం. ఏ రెక్కల పురుగు ఎడుతుంది ఆ దీపం మీదకి వెలుగుతుంటే? ఏ రెక్కల పురుగు స్పృశించలేని దీపం, ఏ చమురు అయిపోని దీపం, ఎన్నాళ్ళైనా మసి బారని దీపం. మసి పట్టిందండి అందుకని ఈ మధ్య వెలుతురు తగ్గింది, కొంచెం అది తుడవాలి ఎవరన్నా అనవలసిన అవసరం ఎప్పుడన్నా ఉంటుందా? మసిపట్టని దీపం.
అటువంటి దీపం ఏదైనా ఉంటే లోకంలో అదొక్కటే. అందుకే అది భాస్కర. అటువంటి కాంతి, అటువంటి వైభవం, అటువంటి వెలుతురు. ఆ వెలుతురు ముందు నిలబడగలిగిన వెలుతురు వేరొకటి లేదు. ఆ వెలుతురు అన్నిటినీ చూపిస్తుంది. దాన్ని చూపించగలిగిన వెలుతురు లోకంలో లేదు ఇంకా. అది స్వయం ప్రకాశం. అది అందరూ దర్శనం చేస్తారంతే. దాని వెలుతురులో కనపడనదన్నది లేదు. కానీ దాన్ని చూపించడానికి మాత్రం వేరొక వెలుతురు చాలు. ఏదీ సరిపోదు. అసలు దీపము కాంతి అన్న మాటకు ఉండేటటువంటి పరిమితులు ఏముంటాయో అవి దానికి అన్వయము కావు. అంత స్వతఃసిద్ధంగా అంతటి గొప్ప శక్తితో వెలుగుతున్న దీపం కాబట్టి, అటువంటి కాంతి కాబట్టి, అటువంటి కిరణ సముదాయం కాబట్టి, అటువంటి కాంతి పుంజం కాబట్టి దానికి భాస్కర అన్న పేరు అన్వయమైంది. ఏమండి, మీరు ఒక్కటి చెప్పండి, అసలు ఆయన వైభవం గురించి వింటుంటే రేపు తెల్లవారగానే ఒకసారి చూడాలి సుమా తమాషా అని అనిపించదు? ఇన్ని విశేషాలా? ఇంత గొప్ప దీపమా, అంత గాలిలో ఆరని దీపమా, మసిబారని దీపమా, రెక్కల పురుగులు పడని దీపమా, చమురు లేని దీపమా, ఇది నేను చూడవలసిందే అని అనిపిస్తుందా అనిపించదా? అలా చూడగానే పరమ సంతోషంతో ఒక్కసారి నమస్కారం చెయ్యాలనిపిస్తుందా అనిపించదా? అమ్మో, ఏమి వర్ణించాడండి కవి. ఆయన ఒక్కొక్క కాంతి ఒక్కొక్కలా ఉంటుంది. తెలుగు వాళ్ళకి అదో విశేషం. ఏదో పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడంపు పూచాయ శ్రీ సూర్యనారాయణ అని పాట పాడతారు. మొట్టమొదట ఉదయిస్తే అలా ఉంటాడు, ఆ తర్వాత ఎలా ఉంటాడు, మధ్యాహ్నం ఎలా ఉంటాడు, సాయంత్రం ఎలా ఉంటాడు, వీటికి పువ్వులు చెప్పి పువ్వు మీద పువ్వు చెప్పి కీర్తిస్తారు. పూర్వం ఆకాశవాణిలో ప్రతిరోజు వినపడుతుండేవి ఇటువంటి పాటలన్నీ చక్కగా. సరే, ఇంకో విషయాలు నాకు ఎందుకు కానీ. కాబట్టి అంత అద్భుతమైనటువంటి మూర్తి. అటువంటి స్వామి ఆకాశంలో వెలుగుతుంటే చూడాలని ఎవరికి అనిపించదు. అందుకే ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది. 100కి కనీసం 2 భాస్కర శబ్దంతో ఉండేవారు పూర్వం. భాస్కర శబ్దంతో ప్రతి ఇంట పేరు ఉండేది. ఇప్పుడు భాస్కర ఎందుకు, దానికి అర్థం అక్కర్లేదు, శబ్దం చాలు. అష్ టుష్ పుష్ ఏవో ఉంటే చాలు. కాబట్టి పవిత్రమైనటువంటి నామాలు, వేదప్రోక్తమైన నామాలు, వాటి వైభవం అవన్నీ మళ్ళీ ఆయన అనుగ్రహము చేత పునరుద్ధరింపబడి దేశము ప్రకాశించుగా.